హాయ్ చిట్టి. హాయ్, ఎలా ఉన్నారు? అందరూ తిన్నారా? ఈరోజు షాపింగ్ ప్లేస్ ఏం తెచ్చామంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. మాజా జ్యూస్ బాటిల్ 2, మళ్ళీ బిస్కెట్ ప్యాకెట్లు. బిస్కెట్ ప్యాకెట్ చూపించు నీట్గా. ఇది కాఫీ కలర్, వైట్ కలర్, పింక్ కలర్, హలో అండి, హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా బాగున్నాను. ఇక్కడ ఏంటంటే చిట్టి వాయిస్ విన్నారు కదా. సో మైక్ అయితే పెట్టుకున్నాం కానీ ఆ మైక్ నీట్గా సెట్ చేసుకోకపోవడం వల్ల వాయిస్ అయితే అలా డబుల్ వాయిస్ అయితే వచ్చేసిందండి. నాకు ఏంటంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉన్నింది. సో దానివల్ల అంత చూసుకోలేదు. అది కూడా మైక్ కొత్తగా తీసుకొచ్చాను కాబట్టి నాకు దాని ఆపరేటింగ్ కూడా సరిగ్గా రావట్లేదు. దానికి 2-3 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. నేను డబల్ వాయిస్ వచ్చేసి పెట్టేసుకున్నాను. సో నేను కరెక్ట్గా వస్తుంది కదా అనేసి మా చిట్టి చేతికి మైక్ తగిలిచ్చాను. చాలా యాక్టివ్గా మాట్లాడుతున్నాడు, చాలా బాగుంది. సో ఎప్పుడు ఇలా ఇంత యాక్టివ్గా మాట్లాడలేదు, వెళ్ళిపోయాడు అనమాట. ఈరోజు తీసుకొచ్చిన వస్తువులు మొత్తం నీట్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇది ఇంత అదంతా అనేసి. చూసారు కదా. ఇన్ని ఐటమ్స్ ఎందుకు తీసుకొచ్చినానంటే చిట్టి స్కూల్కి వెళ్తున్నాడు కదండి, రోజు స్నాక్స్ అయితే పంపించాలి. మధ్యాహ్నానికి లంచ్ బాక్స్, పొద్దున్నే ఖచ్చితంగా స్నాక్స్ అయితే ఉండాలి. అండ్ తర్వాత డ్రై ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఈ మ్యాంగో చూసారా, 54 రూపీస్ అండి. ఈ 2 కలిసి 54 రూపాయలు అనమాట. అండ్ ఖర్జూర వచ్చి 1/2 kg 200 అనమాట. చాలా వరకు తీసుకొచ్చినాను ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ అయితే ప్రాబ్లం అయిందనమాట. ప్రాబ్లం అంటే లో బీపీ అనమాట. సో లో బీపీకి ఎందుకు ఇవంతా అని మీరు అనుకోవచ్చు. అక్కడికే వస్తున్నానండి, చెప్తాను. సో దానికి ముందుగా ఈ మిక్చర్ అయితే మా చిట్టికి చాలా చాలా ఇష్టం అండి. సో అందుకోసం ఇదైతే 1/2 kg అయితే తీసుకొచ్చినాను. సో 1/2 kg కావాలంటే ఒకేసారి కూర్చొని లేపేస్తాడనమాట. కొంచెం చూసుకొని తిన్నానా. బిస్కెట్లు కానీ తిను, ఇవంతా స్నాక్స్ ఏంటి, కొంచెం ఒకరోజు బిస్కెట్లు, ఒకరోజు మిక్చరు, అట్లా 2 ఒకరోజు పంపించకుండా సో 2 కలిపి అయితే పంపిద్దాం అనేసి. సో ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చినాను. అండ్ మా చిట్టి అయితే ముందే ఓపెన్ చేసి ఆల్రెడీ తినేసినాడు. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాడు అనమాట. సో ఇంకా అయితే మేము ఇక్కడ జ్యూస్ బాటిల్స్ అయితే 2 తీసుకొచ్చినాను. అండ్ వాల్నట్స్, తర్వాత పంప్కిన్ సీడ్స్, ఈ దొండకాయలు చూపిస్తున్నాడు చూడండి. దొండకాయలు ఇవి తింటే చాలా బాగుంటుందని చెప్తున్నాడు. తర్వాత వచ్చేసి కీరా అండి. కీరాను కన్నడలో అయితే సౌతేకాయ అయితే అంటారండి, మనం తెలుగులో అయితే ఇంకా కీరకాయ అంటే. ఇంక ఇక్కడ వచ్చేసి చూసారు కదా, మామూలుగా ఎగ్జైట్మెంట్లో లేడు, చాలా హ్యాపీగా. మా చిట్టికి ఏంటంటే తిండి అని తీసుకొస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా పట్టణ పగ్గాలు ఉండవు అనమాట. కట్టేసినా కూడా తెంపుకొని మరీ వస్తాడనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే చూపిస్తాను చూడండి. సో ఇవంతా మనకి డ్రై ఫ్రూట్స్ రకంలో సో అన్ని తీసుకొచ్చాను. పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ విత్తనాలు, తర్వాత దోసకాయ విత్తనాలు. ఇది వచ్చేసి వాల్నట్స్ అండి. ఈ వాల్నట్స్ 1/4 kg వచ్చేసి 300 అండి. సో దానికి లెక్కలో మీరు వేసుకోవచ్చు కేజీ ఎంత అనేసి. ఇంక ఇవన్నీ చిన్న ప్యాకెట్లు అయితే తీసుకొచ్చినాను. సో ఇవన్నీ నేను తీసుకొచ్చినా అంటే లో బీపీ అయిపోయిందండి చాలా ఎక్కువగా. సో మనకి ఏంటంటే ఇంకా మొత్తం కళ్ళు తిరిగి కింద పడిపోతున్నాను. సో అందుకోసం ఇవంతా మనకి నానేసుకొని తింటే చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇది వచ్చేసి సియా సీడ్స్ అండి. ఈ డ్రై ఫ్రూట్స్లలో వీటిలలో అన్నిటిలో కలిపి ఈ సియా సీడ్స్ కూడా వేసుకొని సో నైట్ టైం ఓవర్ నైట్ నానబెట్టేసి మార్నింగ్ పొరగడుపుని తిన్నట్టయితే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సో నేనేంటంటే ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చానంటే పిల్లలు కూడా ఉన్నారు కదండి, పిల్లలు కూడా మార్నింగ్ అయితే వేసి తింటే. అండ్ వీటికి జతకి మనం ఇవి కూడా వేసుకోవాలండి, బాదం పప్పులు కూడా వేసుకోవాలి. సో ఇవన్నీ కలిపి అయితే నేను ఎలా వేస్తాను ఏంటి తర్వాత వేసిన తర్వాత నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఇవన్నీ చాలా ఎక్కువ రేట్లు అనమాట. సో అందుకోసం అయితే నేను కొన్ని తీసుకొచ్చుకున్నాను. ఇంకా కేజీలు తీసుకొచ్చుకోవాలంటే మనకి చాలా మనీ అయితే అవుతుంది. సో అందుకోసం చూసుకొని మన ప్రైస్కి బడ్జెట్ తగ్గట్టు చూసుకొని అయితే తీసుకొచ్చిన నేను. సో ఇవన్నీ ఇంక పెట్టాను చూడండి. ఇంట్లో బాదం అయితే ఉన్నిందండి, బాదం ఆల్రెడీ ఇంతకు ముందు అయితే తీసుకొచ్చి పెట్టినాను. ఇంకా వాటి సత్తుకి ఇవైతే ఈరోజు బాదం తీసుకురాకుండా మిగిలిన ఐటమ్స్ అయితే తీసుకొచ్చినాను. మా చిట్టి చూసారు కదా, అంటే అయిపోక ముందే మొత్తానికి ఒక సైడ్ నుంచి మొదలు పెట్టాడనమాట. రేపు స్నాక్స్ స్కూల్కి అని చెప్తుంటే అమ్మ కొన్నే తింటాను ఉండు అని చెప్తున్నాడు. ఇంక ఇక్కడ వాల్నట్స్ అయితే నేను కట్ చేసి సో ఎన్నెన్ని నానబెట్టుకుంటాను అనేది మీకు చూపిస్తాను, ఓకేనా. సో మనకి ఎక్కువ తినాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. నేను రోజుకు ఒక 2-3 అయితే తినొచ్చు, నో ప్రాబ్లం. నేనైతే ఇక్కడైతే మంచిగా 2 వాల్నట్స్, ఎందుకంటే ఇవి కాస్ట్ ఎక్కువ అండి. సైజ్ అయితే ఎంత ఉంటాయి. చిట్టికి 2, నాకు 2, హర్షకి 2 అనమాట. సో ఇలా మాకు మాత్రం వేసుకుంటున్నాను, పక్కింటలకి ఎదురింటలకి వేయట్లేదు.
వచ్చిందండి వయ్యార్. ఎందుకంటే పిల్లలకి ప్రోటీన్ దీని వల్ల కూడా కొంచెం ఇవన్నీ అందుతాయి కదండి. అందుకోసం అయితే ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల చాలా హెల్త్ ప్రయోజనాలు అయితే ఉన్నాయి. ఇంకా బాదం పప్పులు అయితే మనము మూడు వేసుకుంటున్నాము, చూసారు కదా. ఇలా నానేసుకొని మీరు వాటర్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే పాలల్లో కూడా వేసుకోవచ్చు అండి. సో నేనేంటంటే ఖర్జూర కూడా వేసుకుంటున్నాను చూడండి. ఖర్జూర అయితే చాలా తింటే ఓకే, కానీ ఇంకా చాలా తిన్నాం అనుకో మనకు అన్ని 1 వీక్లో ఖతం అయిపోతాయి అనమాట. సో అందుకోసం నేను క్వాంటిటీ చూసుకొని ముగ్గురికి కావాలి కదండి. సో అందుకోసం తక్కువ అయితే వేసుకుంటున్నాను. ఈ ప్యాకెట్లు అయితే చూసారు కదా, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, తర్వాత సన్ఫ్లవర్ గింజలు, దోస గింజలు, ఇవన్నీ అయితే మిక్స్ వచ్చినాయి చూడండి. సో ఇవన్నీ మన బాడీకి చాలా ప్రోటీన్ అయితే అందిస్తాయండి. సో అందుకోసం ఇవి మిక్స్ అయితే వచ్చినవి ఉన్నాయి. సపరేట్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయండి. సపరేట్ ప్యాకెట్లు కొన్ని తీసుకొచ్చుకున్నాను. సో మిక్స్ వచ్చినవి కూడా 2 ప్యాకెట్లు తీసుకొచ్చాను. ఎందుకంటే అవి ఒకసారి ట్రై చేద్దామని. ఈ మధ్య ఎప్పుడు నేను ఇలా ట్రై చేయలేదు, ఎందుకంటే నేను వర్క్ చేసే ఇంట్లో వాళ్ళు అయితే తింటూ ఉంటారు. వాళ్ళు నానబెట్టుకొని తినడం అయితే చూసినాను. ఇవి వచ్చి సియా సీడ్స్ అండి. కూడా అందులో వేసి నానబెట్టేస్తే మనకి ఏంటంటే జెల్లీ తర మంచిగా ఇవంతా వాటి జతలో నాని చాలా బాగుంటుంది. స్పూన్తో ఎత్తుకొని తినడానికి చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిదండి సియా సీడ్స్. సబ్జా సీడ్స్ ఎలా వాడతామో అట్లా సియా సీడ్స్ కూడా సేమ్ అదే విధంగా వాడతామండి. ఇక్కడ ఏంటంటే నేను నీళ్ళ ప్లేస్లో పాలను అయితే వేసుకుంటాను. మీకు ఇష్టమైతే పాలు వేసుకోవచ్చు, లేదు పాలు ఇష్టం లేదంటే మీరు నీళ్ళు కూడా వేసుకొని నానబెట్టుకొని మార్నింగ్ నిద్ర లేస్తానే పొరగడుపుని తిన్నట్లయితే చాలా మంచి హెల్త్ ప్రయోజనాలు అయితే ఉంటాయండి. బాడీకి మంచి ప్రోటీన్స్ అయితే అందుతాయి. ఇంకా హెయిర్ ఫాల్స్, మనకి తలలో హెయిర్ ఫాల్ ఎక్కువ అయితే ఉంటుంది, వాటికి చాలా హెల్ప్ అవుతుంది. అట్లాగే హెయిర్ రీగ్రోత్ అవ్వకపోతే వాటికి కూడా చాలా హెల్ప్ అవుతుంది అనేసి నాకైతే, సో నేను వర్క్ చేసే వాళ్ళ ఇంట్లో అయితే చెప్పారు. సో అందుకోసం వాళ్ళు కూడా ఎప్పుడు వాడుతూ ఉంటారు కాబట్టి నేనైతే ఒకేసారి ఇంకెళ్ళి ఇలా బీపీ డౌన్ అవుతుంటే నీరసం వస్తుంది కదా, సో అందుకోసం అన్నీ తీసుకొచ్చేసి ఇంకా ఇలా కూర్చొని మొత్తం నానబెడుతున్నాను. ఇంకా ఏంటంటే పిల్లలు గమ్ముకుంటారు చెప్పండి. సో వాళ్ళకు కూడా ఆరోగ్యమైన హెల్త్ చాలా ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి సో అందరికీ కలిసి నానబెట్టేశాను. ఎందుకు చూపిస్తున్నాను అంటే ఆల్రెడీ హాస్పిటల్కి అయితే వెళ్ళి వచ్చినానండి. ఇక్కడైతే టాబ్లెట్లు అయితే మేడం నాకు డాక్టర్ అయితే ఇచ్చారు. అండ్ తర్వాత హాస్పిటల్కి మళ్ళీ నెక్స్ట్ డే కూడా రమ్మన్నారనమాట. సో నెక్స్ట్ డే కూడా ఇంకా సెలూన్ బాటిల్ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ నేను పోయినప్పటికి చాలా లేట్ అయిపోయింది. సో అందుకోసం అయితే ఇంజక్షన్ వేసి కొంచెం టాబ్లెట్లు అయితే ఇచ్చి పంపించింది. ప్రజెంట్ ఇంక చాలా లో అయితే ఉంది, మీకేం కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా ఇలా ఎలా చేస్తారని డాక్టర్ కూడా నా మీద అరిచారనమాట. సో ప్రాబ్లం అయితే చెప్పాను. ఇంకా ఇలా మార్నింగ్ చేస్తూ ఉంటాను, ఫుడ్ ఎలా తింటావు ఏంటంటే ఇలా చేస్తా అని చెప్పిన డాక్టర్ అరిచారు. మనిషికి రెస్ట్ చాలా అవసరం, ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు తినకపోతే ఇలా మొన్న ఒకసారి గాడిలోంచి కూడా ఎక్కడో ఒక దగ్గర మిస్ కూడా అయ్యాను. సో వెళ్ళేటప్పుడు కూడా తల తిరుగుతూ ఉన్నప్పుడు సో పడిపోతాను అనమాట కింద. సో అలా చెప్పిన డాక్టర్ అయితే అరిచారనమాట. ఇంకా నేను నా హెల్త్ గురించి చూసుకోవాలి కదండి. సో అందుకోసం అన్నీ తీసుకొచ్చేసాను పోయేసి. సో నైట్ నానబెట్టానండి. ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత చూడండి ఎలా ఉన్నాయి చూపిస్తాను. ఈ విధంగా సియా సీడ్స్ కానీ సబ్జా సీడ్స్ కానీ వేస్తే సో ఈ విధంగా అయితే ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు దీన్ని మనం ఒక కప్పులోకి వేసుకొని తింటే చాలా 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 బాగుంటాయి. అండ్ హెల్దీ కూడా. పొరగడుపుని తీసుకోవాలండి, పొరగడుపుని తీసుకుంటేనే చాలా మన బాడీకి అన్నది పడుతుంది. సో మీకు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియజేసి ఖచ్చితంగా ఒక కామెంట్ చేసి వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇలా డైలీ ఏదో ఒకటి తింటూ ఇంకా మనకు శనగలు కానీ అలసందలు కానీ ఇలాంటివి కూడా మనం నానబెట్టి ఉడికించుకొని సో అవి కూడా మన ఫుడ్లో డైలీ యాడ్ చేసుకున్నట్లయితే మన హెల్త్కి చాలా మంచిదండి. సో నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.